రాయదుర్గం మండలం గొల్లపల్లి గ్రామానికి వెళ్లే దారిలో కొండాపురం పోగు ప్రాంతాన్ని అయ్యప్ప స్వామి దేవాలయం కొరకు ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేశామని అయ్యప్ప స్వాములు తెలిపారు. బీఎస్పీ పార్టీ చిందనూరు నాగరాజు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులపై అనుచిత వ్యాఖ్యలు, అబద్ధాలు మోపడం తగదని నిజాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. రాయదుర్గం పట్టణంలో గత కొన్ని ఏళ్లుగా అయ్యప్ప స్వామి దేవాలయం లేదని ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా దేవాలయ నిర్మాణానికి సహకరించలేదని సమాచారం మేరకు ఒక కొండాపురం పోకు ప్రాంతాన్ని అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం కొరకు చదును చేసుకున్నామని, అయ్యప్ప స్వామి గుడి నిర్మాణాన్ని కూడా కొంతమంది రాజకీయ నాయకులు మట్టి దందా, కబ్జాలు అంటూ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. రాయదుర్గము ఇక్కడ చెక్ పోస్ట్ గొల్లపల్లి రూట్లో కొండ పక్కన మనం క్లీన్ చేసుకొని అయ్యప్ప స్వామి గుడి టెంట్ వేసుకుందామని అనుకున్నాము. స్వామి, ఈ చిందనూరు నాగరాజు స్వాముల వారు ఇసుక దందా చేస్తున్నారు, మట్టి దందా చేస్తున్నారు అని చెప్పేసి మన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ పైన కూడా అబండాలు వేస్తున్నారు. ఇలాంటివి వేయడం మానుకోవాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం స్వామి. ఈరోజు రాయదుర్గం పట్టణంలో మన గొల్లపల్లి పోయే రోడ్లో చిన్న అయ్యప్ప స్వామి గుడి నిర్మించుకోవాలని మేము దాదాపుగా నేను 14 సంవత్సరాల నుంచి మాల వేయడం జరుగుతుంది. ఏ రోజు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ వార్డు మెంబర్ కానీ మాకు సహకరించలేదు. ఏదో మాకు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి మేము ఏదో గుడి కట్టుకొని ఇక మన రాయదుర్గంలో దాదాపుగా ప్రతి సంవత్సరం 500 నుంచి 600 మంది మాలేస్తున్నారు. మేము ఏదో చేసుకుందామని చెప్పేసి ఇలా చేస్తుంటే ఏదైనా కూడా రాయదుర్గంలో వచ్చేపాటికి కొంతమంది ఈ రాజకీయ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే మంచి గుడి నిర్మాణం చేయించుకునే టైంలో దందా చేస్తున్నారు, నీళ్ళు దోవుకోబోతున్నాడు, ఇసుక తీసుకుపోతున్నాడు. అయ్యా, మేము చేస్తున్నది అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టుకునేదానికి కాదు, అంతే తప్ప ఏ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కానీ అతని బంధువులు కానీ ఏదేదో చిన్న అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి వాళ్ళది ఏది దీంట్లో మాకు వాళ్ళకి సంబంధమే లేదు. అసలు యాక్చువల్గా మేము ఏదో మాకు తోచినంత 1000 రూపాయలు 2000 3000 వేసుకొని ఇదంతా క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇది ఏదైనా మంచి పని దానికి అడ్డుకోవడం చాలా తప్పు. ఏదైనా మీ వంతు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలను అడ్డుకోవడం చాలా తప్పు. అతని పేరు ఏం పేరు? చిందనూరు నాగరాజు గారు. మీరు ఇంకొకసారి చెప్తున్నానండి, ఏదైనా మంచి కార్యానికి శ్రీకారం చుట్టేటప్పుడు ఇలాంటి అడ్డంకులు తేవద్దండి. ఏదైనా మీరు రాజకీయ పరంగా ఉంటే మీరు రాజకీయంగా చూసుకోండి తప్ప ఇలాంటి గుడి నిర్మాణాల గురించి ఏమయ్యా కుల మతాల గురించి మీరే అడ్డు పెడుతున్నారు. ఇప్పుడు ఆ పక్కలో ఉందండి, ఇప్పుడు వాళ్ళు కూడా మాకు వాళ్ళే చెప్తున్నారు, సార్ స్వామి మీరు కట్టుకోండి, గుడి కట్టుకోండి, మాకు ప్రోత్సహిస్తున్నారు. అలా ముందుకొచ్చి మా ఏదైనా చేయాలి, కానీ వాళ్ళెవరో దందా ఏందో ఇసుక మాకు ఎందుకండి ఇది. దయచేసి ఇలాంటి మాట్లాడకూడదు. చిందనూరు గారు మీరు అర్థం చేసుకోండి. దీని ఇంతటితో ముగింపు పలికి ఇంకొకసారి అది ఇది అని చెప్పేసి అడ్డుపడకూడదని కోరుకుంటున్నాను స్వామి. అలా వాటికి ఉందని చెప్పేసి వాళ్ళు ఈ బెస్తలు కూడా వచ్చారండి. మేము దాని పరంగా కూడా మేమేం మాట్లాడలే. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల్ని ఏదో శ్మశాన వాటికగా పెట్టుకున్నారు, అది వద్దు అని చెప్పినారు. మేము దానికి అడ్డుకోలేదు. దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు సరే ఇప్పుడు మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మేలవాళ్ళు కానీ ఇంకోరు కానీ దానికి ప్రోత్సహించినారు అనమాట. సరే మీకు ఉంది కదా చేసుకోండి, మేము అడ్డుపడమని చెప్పినారు. అందుకోసం ఈ విషయంలో కూడా గుడి నిర్మాణంలో కూడా ఎటువంటి అడ్డంకులు రావద్దండి దయచేసి. ఏదో మీరు సింపుల్ గా చెప్తాను, మన నియోజకవర్గంలోనే ఒక కనేకాలు కావచ్చు, ఉరుకొండ కావచ్చు, మళ్ళీ వచ్చేసి కళ్యాణ్, ప్రతి ఒక్క దగ్గర అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. మా దురదృష్టం ఏమంటే ఈ రాయదుర్గంలో మాకు టెంపుల్ అనేది లేదు. ఏదో ఈసారి కాల్వ శ్రీనివాసుల వారి ఆధ్వర్యంలో గుడి కట్టుకోవాలని మేము ఇది ప్లాన్ చేసుకుంటున్నాము. దాన్ని అడ్డుకోకూడదని కోరుకుంటున్నాం స్వామి.